ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మరి ఇంతకీ అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంతటి కష్టం ఏమి రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఇక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి మధ్యమంగా మీకు ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా చక్కటి ప్రయోజనాలను రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో మీకు అనేది బుధుడు ముందుగా వృషభ రాశి నుంచి మిథున రాశికి రవాణా అవుతాడు. మిథున రాశిలో బుధ సంచారం వలన భద్ర మహా పురుష రాజ్యయోగం ఏర్పడుతుంది. ఈ రాజ్యయోగం ప్రభావం అనేది కొన్ని రాశులకు వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు తన సొంత రాశిలో, ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికరణంలో వ్యక్తి మీ యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్ర మహాపురుష రాజ్యయోగాన్ని సృష్టిస్తుంది. అయితే బుధుడు మిథున రాశిలో వెళ్తాడు. ఇక బుధ సంచారం వలన భద్ర రాజ్యయోగం ఏర్పడగా భద్ర మహాపురుష రాజ్యయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అలాంటి కొన్ని లక్కీ రాశులు ఒకటి ఉంటే ఈ రాశి కన్యా రాశి. మరి అటువంటి రాశిలో జన్మించిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అనేక రకాల శుభవార్తలు రాబోయే రోజుల్లో అందుకోబోతున్నారు. కానీ ఆ యొక్క శుభవార్తలు చూస్తే ముందు వరకు కూడా కొన్ని సమస్యలు అయితే మీకు ఉంటాయండి. అది మీకు ఈ యొక్క అక్టోబర్ 26 ఆదివారం మాత్రం కొన్ని కష్టాలు అయితే ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోవనేటప్పుడు ఈ శుభవార్తలు వింటారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మీ కష్టం కూడా తోడవ్వాలి వీటికి. ఇక ఈ భద్ర మహాపురుష రాజ్యయోగం సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, ఈ కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి
రిలీఫ్ని పొందుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాన్ని పొందుకుంటారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు. దాంతో మీరే రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే కన్యా రాశిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క మంత్ ఎండ్లోపు మంచి ప్రాపర్టీస్ని అందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాపర్టీస్ని తెలుస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పెడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాల పెట్టుబడులకు అనుకూలత సమయంగా చెప్పుకోవాలి. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విద్యని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. నెక్స్ట్ మీకు ప్రాపర్టీస్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాపర్టీస్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా మీరు శుభవార్తలను అందుకోవడం జరుగుతుంది. మంచి శుభ సమయంగా మీకు ఈ సమయం గోచరిస్తూ ఉంది. ఎంతకాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ను ఒప్పించేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకొక ముఖ్యమైన కాంట్రాక్టును పొందే అవకాశాలు లభిస్తున్నాయి. భాగస్వం వ్యాపారం చేసే వ్యాపారులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదండి. ఈ సమయంలో వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఏదైనా సరే వ్యాపారాన్ని దూరంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు పండితులు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఈ రాశి వారికి తిరుగు అనేది ఉండదు. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ధన, కనక, వాస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా త్రవ్వకాలు, సొంతలు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది. మీరు సొంత ఇండ్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి హౌస్ను కొనుక్కుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.